హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దొండకాయ పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మీరు అనొచ్చు, దొండకాయ కర్రీ కూడా చూపిస్తున్నారు, ఎవరికి తెలియదా అని. సో తెలియని వారికి నేను ఈ రెసిపీ కొంచెం కొత్తగా చేసి చూపిస్తున్నాను. చాలామంది దొండకాయ కర్రీ తెలుసు, ఫ్రై తెలుసు, ఇలా పెసరపప్పు కొంతమంది ఉంటారు తెలియని వారు, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ముందుగా నేను పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను, అలానే దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయ ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలన్నమాట. కొంచెం జీలకర్ర కూడా పెట్టుకొని ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 టమాటాస్ అయితే తీసుకున్నాను. 2 ఆనియన్స్ కూడా తీసి ఇలా మంచిగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు ప్రాసెస్ చూసేసారు కదా, ఇవే అనమాట. దొండకాయలు అయితే మనకి నచ్చిన సైజు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలానే కట్ చేయాలని ఏమీ లేదు. సో మనం ఎలా తింటామో, ఎలా కట్ చేసుకుంటామో, ఎలా ఇష్టమో కూడా చూసుకొని మన ఇష్టంగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇంకేమి యూస్ చేయము, ఇంట్లో ఉన్న వాటితోనే హాయిగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. రోటీలోకైనా వేడివేడి రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేసాను కదా, మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను. ముందుగా మనం మంచిగా కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలో మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకొని మంచిగా వేగనివ్వాలి. అలానే జీలకర్ర కూడా వేసేసుకొని మంచిగా వేగనివ్వాలన్నమాట. మాడిపోకూడదు. జీలకర్ర కానీ వెల్లుల్లిపాయ కానీ మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి, ఏవి మాడిపోకూడదు అనమాట. సో ఇలా మీరు చూస్తున్నట్లయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట. సో చూడండి, ఈ ప్రాసెస్ చాలా చిన్నగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంకా పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మంచిగా ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ముందే చెప్తున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చాలామందికి దొండకాయలు అంటే ఇష్టం ఉండవు. ఇష్టం లేని వారికి ఒక్కోసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలానే మనం అప్పుడప్పుడు చపాతీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కర్రీ ఏం ప్రిపేర్ చేసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటాము. ఇలా ఒక్కసారి దొండకాయ పెసరపప్పు కర్రీ ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. రోటీస్లోకి అయితే చాలా రుచిగా ఉంటుందన్నమాట. అలానే రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్రాసెస్ అంతా మీరు చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇలా అయితే మంచిగా మనం ఆనియన్స్ వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అవి వేగట్లేదు కదా అని మనం హైలో పెట్టేసుకొని వాటిని మార్చితే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మంచిగా వేయించుకోండి. అలానే మనం బాగా వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకొని మంచిగా వేగాలన్నమాట. టమాటాలు అనేది గుజ్జు అయిపోవాలి, అప్పుడే మనకి తినేటప్పుడు బాగుంటుంది. కలర్ కానీ లుక్ కానీ బాగుంటుంది అనమాట. అదే తినేటప్పుడు కర్రీలో టమాటా కనిపిస్తే తినబుద్ధి కాదు, పక్కకు తీసి పెట్టేస్తూ ఉంటారు, పిల్లలైనా పెద్దవారైనా. గుజ్జు అవ్వడం వల్ల తినని వారు కూడా తిన్నట్టు, కొంచెం మన హెల్త్కి కూడా చాలా మంచిది. టమాటాలు తినని వారు కూడా ఉంటారు, తీసి పక్కన పెట్టేవారు. వాళ్ళ గురించి మంచిగా ఇలా నేను చూపించే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. మంచిగా టమాటా అనేది గుజ్జు అయిపోవాలి. సో టమాటాలు వేసుకున్నాక దాంట్లోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసేసుకొని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అటు ఇటు ఒక్కసారి ఎక్కడ అడుగంటకుండా మనం ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకైనా మనం మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత మీరే చూస్తున్నారు కదా చేంజ్ ఎలా ప్రిపేర్ అయిందో. సో ముక్క అనేది ఒక 50% మాత్రం మంచిగా ఉడికింది. మంచిగా మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకోవాలన్నమాట, ఎక్కడ అడుగు అంటకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. 50% ఉడికింది కాబట్టి మనం మళ్ళీ మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారా, మంచిగా మెత్తగా ఉడికిపోవాలి ముక్క. మనం తినడానికి బాగుంటుంది రోటీలోకి. సో దీంట్లోనే మనం కొంచెం తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటే మొత్తం ఉడికిపోతుంది. సో మీరే చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. కలర్ అయితే చాలా బాగుంది. ఇంకా దాంట్లో మనం
పసుపు అయితే వేసుకుందాము. పసుపు, కొంచెం ధనియాల పొడి, అలానే మన దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. నేనైతే పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసేసుకున్నాను అనమాట. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం కారం లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే కారం వేయడం వల్ల మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే మనం కారము మొత్తం 100% మంచిగా దొండకాయ కుక్ అయిన తర్వాత మనం కారం అయితే వేసుకుందాము. సో ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలియాలంటే నేను చెప్తున్నట్టు వీడియో ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు, నేను ఇప్పుడే చెప్తున్నాను. సో మనం ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని మొత్తం మిగతా 50% ఉడికిన తర్వాత దాంట్లో మనం పెసరపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది కూడా మూత పెట్టుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని మంచిగా కలిసేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మళ్ళీ పప్పు ఉంటుంది, ఉడకదు. సో నేను చూపించినట్లుగా ప్రిపేర్ చేయండి. ఇలా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కలిసేలాగా మంచిగా ఉడికేటట్టు, అడుగంటకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు అయితే మనం మూత పెట్టేసుకుందాము. సో చాలా సింపుల్ ప్రాసెస్. నేను టేస్ట్ చేశాకే చెప్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు కూడా దొండకాయ అంటే నచ్చేది కాదు, అలానే నాకు పప్పులు కూడా ఇష్టం ఉండవన్నమాట. ఇంకా మనం హెల్తీగా తినాలి, అన్ని వెజిటేబుల్స్ తినాలి అంటే అప్పుడప్పుడు ఇలా వెరైటీస్ చేస్తూ ఉండాలి. సో ఇది పెద్ద వెరైటీ కాకపోయినా తెలియని వారికి ఒక మంచి రెసిపీ అనే చెప్తాను నేను. సో మీరు అంటారు దొండకాయ కర్రీ చాలామందికి వస్తుంది, చాలామంది చేస్తారు, ఇది కూడా వీడియో పెట్టాలా అని. లేనివారు కొంచెమన్నా నేర్చుకుంటారని నా ఒపీనియన్. సో మనం మూత పెట్టి తీసిన తర్వాత మీరు లుక్ కానీ కలర్ కానీ చూడండి, ఎంత చక్కగా ఉడుకుతుందో, ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇంకా మనం మూత పెడుతూ ఉండాలి, మంచిగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా చూస్తున్నారా, మళ్ళీ నేను ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాను. దాని తర్వాత మనం స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. మీకు ఎంత స్పైసీ ఇష్టం ఉంటే అంత స్పైసీ. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం వేసుకోండి, స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోండి. ఇలా ఇంకా ఏమీ యూస్ చేయము, మనం ఏ మసాలా యూస్ చేయము. ఇలానే ఈజీగా పెసరపప్పు దొండకాయ కర్రీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. సో కారం వేసుకొని మొత్తం కలిసేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు అన్నా మిక్స్ చేస్తూనే ఉండండి. సిమ్లోనే పెట్టుకోండి గ్యాస్ అనేది. మీరు చూస్తున్నట్లయితే వీడియో లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ఎక్కడ మాడినట్లే కనిపించట్లేదు. సో ఇంకా వీడియో విషయానికి వెళ్ళిపోతే మనం కారం వేసుకొని మళ్ళీ 2 మినిట్స్ మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకున్న తర్వాత ఒక్కోసారి లుక్ చూడండి ఎంత బాగుందో అసలు. నాకైతే ప్రిపేర్ చేస్తున్నప్పుడే తినాలనిపించింది. ఆ స్మెల్కైనా, ఆ కలర్కైనా చాలా రుచిగా ఉంది అసలు. రోటీలో కానీ, రైస్‌లో కానీ ట్రై చేయండి, తప్పకుండా బావుంటుంది. లాస్ట్‌కి మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమే. అంతే అంతే, రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంతే రెసిపీ అనమాట. ఇంతే సింపుల్‌గా ప్రిపేర్ చేశాను. మరి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం. బై.